నేను డాక్టర్ సి విజయలక్ష్మి, టెస్ట్ ట్యూబ్ బేబీ స్పెషలిస్ట్, నెల్లూరు. నేను నా ఫ్రెండ్స్ కలిసి సంతానలేమి గురించి తెలుగులో సామాన్య ప్రజలకి సులభంగా అర్థమయ్యే రీతిలో కొన్ని వీడియోలు చేయదలిచామండి. అందులో సంతానలేమి గురించి అవగాహన, దాని ట్రీట్మెంట్కి సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వబడతాయి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ సి విజయలక్ష్మి ఫర్టిలిటీ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం స్టేజ్ 5 అంటే ఫెర్టిలైజేషన్, దాని ట్రీట్మెంట్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం అనమాట. దీంట్లో ఫర్టిలిటీ సెంటర్స్, ల్యాబ్స్లో ఈ ఫెర్టిలైజేషన్ చేస్తారనమాట. ఈ ల్యాబ్ అనేది మనం ఎగ్జాంపుల్తో తీసుకుంటే స్పేస్ సెంటర్స్, స్పేస్లో స్పేస్ స్టేషన్స్ ఉంటాయి. ఆ స్టేషన్స్ రాకెట్కి ప్లస్ స్పేస్లో తిరిగే శాటిలైట్స్కి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు హెల్ప్ చేస్తుంటాయి అనమాట. సిమిలర్గానే ఫెర్టిలిటీ సెంటర్లో డాక్టర్ అనేవాళ్ళు కెప్టెన్ లాగా అనమాట. ఈ స్పేస్ సెంటర్ దగ్గర ఎప్పుడు హెల్ప్ తీసుకోవాలంటే మనకు స్టెప్ 3 అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టము, సెమినల్, ప్రాస్టేట్ ఫ్లూయిడ్ ప్రాబ్లమ్స్, లేదా స్టెప్ 4 అంటే ఎరక్షన్, ఇజాకులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ స్పేస్ సెంటర్ హెల్ప్ తీసుకోవాలన్నమాట. ఈ ఫెర్టిలిటీ ల్యాబ్ సెంటర్స్ మనకు 4 టైప్స్లో ఉపయోగపడతాయి అన్నమాట. సో ఒకటి వచ్చి కెప్టెన్ టేక్స్ ఆల్ ద శాటిలైట్స్, అంటే కెప్టెన్ అనేవాళ్ళు శాటిలైట్స్ని అన్నిటిని కూడా రాకెట్ ఫైర్ అవుతానే తీసేసుకొని స్పేస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాటిని క్లీన్ చేసి అక్కడ ఉన్న ఫ్యూయల్ అంతా తీసేసి ఓన్లీ శాటిలైట్స్ మాత్రమే, గుడ్ శాటిలైట్స్ని కొన్ని ఎంచుకొని అవి తీసుకెళ్ళి జస్ట్ మూన్కి గ్రావిటేషన్ ఫోర్స్ని కొంచెం దూరంగా వదిలిపెడతాడు. సో అవి కొంచెం ట్రావెల్ అయ్యి గ్రావిటేషన్ ఫోర్స్ని క్రాస్ చేసి ఏదో ఒక స్పర్మ్ మూన్ సెలెక్ట్ చేసుకుంటే మూన్లో ల్యాండ్ అవుతుంది అనమాట. ఈ ప్రాసెస్ దీన్ని IUI అంటారు. ఆల్రెడీ ఇంతకుముందు మనం తెలుసుకున్నాము, ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్, లవ్ మ్యారేజ్ లాగా అనమాట ఇది. సెకండ్ వే ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చి కెప్టెన్ ఏం చేస్తాడు, శాటిలైట్స్ అన్నిటిని ఫైర్ అవుతానే తీసేసుకుంటారు రాకెట్లో నుంచి. ఓకే, అవన్నీ క్లీన్ చేసి ఫ్యూయల్ అంతా దూరం పెట్టేసి మంచి శాటిలైట్స్ మాత్రం క్లీన్ చేసుకొని ఈసారి డైరెక్ట్గా తీసుకెళ్ళి గ్రావిటేషనల్ మూన్ చుట్టూ ఉన్న గ్రావిటేషన్ ఫోర్స్లో వదిలేస్తాడు. అంటే ట్రావెల్ చేయాల్సిన అవసరం కూడా కొంచెం దూరం కూడా ఇక్కడ వదిలేసి వచ్చేస్తాడు. అప్పుడు ఎగ్ వాటిల్లో హోమం తీసుకొని ఫెర్టిలైజ్ అవుతుంది. దీన్ని మనం ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్, IVF అంటాం అనమాట. ఇది స్వయంవరం లాగా అనమాట. మూడో పాయింట్, ఇక్కడ కెప్టెన్ అనే అతను శాటిలైట్స్ తీసుకుంటాడు యాజ్ యూజువల్గానే రాకెట్ ఫైర్ అవుతానే, లేదా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో నుంచి స్టోర్ రూమ్లోంచి తీసుకుంటాడు ఇంజెక్షన్ రూపంలో. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు తీసుకొని వాటిని క్లీన్ చేసి వాటిల్లో ఒకే ఒక స్పర్మ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాడు మంచిది. దానికి ఉన్న తోక పార్ట్ ఉంటుంది కదా, అది కట్ చేసేసి ఆ స్పర్మ్ని ఇంజెక్షన్లో తీసుకుని డైరెక్ట్గా మూన్ మీద ల్యాండ్ చేస్తాడు అనమాట. సో దీన్ని అంటే గ్రావిటేషన్ ఫోర్స్ని కూడా బైపాస్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ని మనం ICSI అంటాం. ICSI అంటే ఇక్కడ ఫోర్స్డ్ మ్యారేజ్ ఎగ్జాంపుల్ అనమాట. ఇంకా లాస్ట్ది వచ్చి డోనార్, అంటే ఏదైనా కంట్రీ, చిన్న కంట్రీ, పూర్ కంట్రీ ఉందనుకో, వాటికి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీ, టెక్నికల్ సైంటిస్టులు లేరనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వేరే కంట్రీ నుంచి శాటిలైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని లాంచింగ్ చేసుకుంటారు అనమాట. సిమిలర్గా మేల్స్లో ఇంకా స్పర్మ్ ప్రొడక్షనే లేదు, 0 ప్రాబ్లం ఉందనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే డోనార్ దగ్గర నుంచి తెచ్చుకొని స్పర్మ్స్ని దాని ద్వారా ఫెర్టిలైజ్ చేయించుకుంటారు అనమాట. త్రూ IUI కానీ, IVF కానీ, ICSI కానీ. దీన్ని డోనార్ IUI, డోనార్ IVF, డోనార్ ICSI అంటారు. కాకపోతే డోనర్ IUI చీప్ కాబట్టి చాలామంది డోనర్ IUI చేసుకుంటారు. డోనర్ IVF, డోనర్ ICSI అనేది రేర్ అనమాట.